నిర్మానుష్యమైన కొండ ప్రాంతంలో బస్సు ఎంతో వేగంగా వెళ్తూ ఉంటుంది. బస్సు లోపల కొంతమంది ప్రయాణికులు ఉంటారు. అదే బస్సులో రాహుల్ అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. అతను ఏదో పని మీద పాలంపూర్కి వెళ్తూ ఉంటాడు. ఉన్నట్టుండి బస్సు ఆగిపోతుంది. ఏమైంది? బస్సు ఎందుకు ఆగిపోయింది? బహుశా బస్సు పాడైపోయింది అనుకుంటాను. రిపేర్ కావడానికి తెల్లవారుతుంది. ఇదంతా ఒక దట్టమైన అడవి. ఇక్కడ మనకి మెకానిక్ దొరకడు. పాలంపూర్ ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? 10 కిలోమీటర్లు అంతే. డ్రైవర్ మాట వినగానే రాహుల్ మూడంతా పాడైపోతుంది. తను ఎంతో కోపంగా డ్రైవర్తో, కానీ నేను ఉదయం వరకు ఈ బస్సులోనే ఉండలేను. పాలంపూర్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరమే కదా. నేను నడుచుకుంటూ వెళ్తాను. కానీ చలి చాలా ఎక్కువగా ఉంది సార్. మీరు ఎక్కువ దూరం నడుచుకుంటూ వెళ్ళలేరు. ఈ ప్రదేశం చాలా ప్రమాదకరమైంది కూడా. ఇక్కడ రాత్రి వేళ విచిత్రమైన సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ఇవాళ రాత్రికి మీరిక్కడే బస్సులోనే ఉండటం మంచిది. బస్సు డ్రైవర్ మాటలు విన్న తర్వాత బస్సులో ఉన్న రాహుల్తో సహా మిగతా వాళ్లందరూ నవ్వటం మొదలు పెడతారు. ప్రమాదకరమా? అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోండి. రాహుల్ బస్సులో ఉన్న వాళ్లందరితో ఇలా అంటాడు. మీలో ఎవరైనా నాతో పాటు రావాలనుకుంటే రావచ్చు. రాహుల్ మాటకి రాహుల్తో మరొక ఇద్దరు బస్సులో నుంచి దిగుతారు. బస్సు డ్రైవర్ ఎంతో భయంతో గట్టిగా, మిగతా వాళ్ళందరికీ ఏ పరిస్థితి వచ్చిందో మీకు అదే పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని ఇక ఎవరూ కాపాడలేరు. ఆ దారిలో నుంచి ఎవరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. వెనక్కి రండి. కాని రాహుల్ ఇంకా వాళ్ళిద్దరూ డ్రైవర్ మాటలని పట్టించుకోలేదు. వాళ్ళు ఆ చీకటి దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంతకంటే మనం బస్సులో ఉండటమే మంచిదనిపిస్తుంది. బయట నిజంగానే చాలా చలిగా ఉంది. నేను బాగా అలసిపోయాను. ఇక నేను నడవలేనేమో. నువ్వు సరిగ్గా చెప్పావు. ఒకవైపు ట్రావెలింగ్ వల్ల అలసటగా ఉంది. మనం ఆ డ్రైవర్ని ఎగతాళి చేయకుండా ఉండాల్సింది. ఒకవేళ మనం ఇప్పుడు తిరిగి వెళితే డ్రైవర్ ఏమనుకుంటాడు? మనం భయపడిపోయి మళ్ళీ తిరిగి వచ్చామనుకుంటాడు. అరే, దానికి నవ్వకపోతే ఇంకేం చేస్తాడు? అతను అటువంటి మాటలు మాట్లాడాడు. ఆ డ్రైవర్ ఒక మూర్ఖుడు. యాత్రికులందరినీ భయపెట్టాడు. ఇక్కడ ఏదైనా హోటల్ కానీ గెస్ట్ హౌస్ కానీ ఉంటే బాగుండు. రాత్రికి అక్కడే గడపచ్చు. కానీ ఇక్కడ అసలు ఎటువైపు చూసినా నిశ్శబ్దంగానే ఉంది. సరిగ్గా అదే సమయానికి ఒక గుర్రపు బండతను తన బండిని తీసుకుని వాళ్ల దగ్గరికి వెళ్లి ఆపుతాడు. ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలో మీరు ఎందుకు తిరుగుతున్నారు? ఈ చోటు చాలా ప్రమాదకరమైంది. మేము ముగ్గురం ప్రయాణికులు. మా బస్సు ఉన్నట్టుండి పాడైపోయింది. మేము రాత్రంతా బస్సులో గడపాలనుకోలేదు. అందుకనే మేము నడుచుకుంటూ పాలంపూరికి వెళ్దామని బయలుదేరాం. ఇది మీ పట్నం కాదు బాబు. ఇది కొండ ప్రాంతం. కొండ ప్రాంతంలో దారులు చాలా దారుణంగా ఉంటాయి. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు మేము ముగ్గురం మా తప్పును తెలుసుకున్నాము. ఇక్కడ దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే బాగుండేది. ఓ, అదే విషయం. ఇక్కడ పక్కనే ఒక చోటైతే దొరుకుతుంది. అక్కడ మీకు తినడానికి, రాత్రికి ఉండడానికి కాస్త సౌకర్యంగా ఉంటుంది. కానీ మాకిక్కడ ఈ ప్రదేశం అంతా ఖాళీగానే కనిపిస్తుంది. నేను ఇదే ప్రదేశంలో నివసిస్తున్నాను. ఈ చోటు గురించి నాకు అణువణువు తెలుసు. తరచూ రాత్రి వేళ నేను మీలాంటి వాళ్ళ టూరిస్టులను ఎదుర్కొంటూ ఉంటాను. థ్యాంక్ యూ మాకు సాయం చేసినందుకు. లేకపోతే మాకేమనిపించిందంటే ఈ చలి ఇవాళ మా ప్రాణాలను తీస్తుందేమోనని. వాళ్లందరూ గుర్రపు బండి ఎక్కి కూర్చుంటారు. గుర్రపు బండి ఒక చిన్న మట్టి దారిలో నుంచి వెళ్తూ ఉంటుంది. అక్కడ అన్ని వైపులా దట్టమైన అడవే ఉంటుంది. రాహుల్ గుర్రపు బండి అతనితో, అసలు ఇదేం దారి బాబాయ్? మీరు మా అందరిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మనం ఇంకా కాసేపట్లో చేరుకుంటాము. ఈ దారి పూర్తి కాగానే మనం మన గమ్యానికి చేరుకుంటాము. కాసేపట్లోనే ఆ మట్టి దారి పూర్తయిపోతుంది. ఇదిగోండి, వచ్చేసింది మీ గమ్యం. రాహుల్ ఇంకా మిగతా ఇద్దరూ బండిలో నుంచి దిగుతారు. బండి అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వాళ్లందరి ఎదురుగా 3 గుడిసెలు చాలా విచిత్రమైన పద్ధతిలో కనిపిస్తాయి. ఉన్నట్టుండి 2 అందమైన స్త్రీలు ఆ గుడిసెల్లో నుంచి బయటికి వస్తారు. మీ అందరికీ ఇక్కడికి స్వాగతం. మేము ఎప్పట్నుంచో మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మొత్తానికి
మా ఎదురుచూపులు పూర్తయ్యాయి. అసలు ఇదేం చోటు? ఇది మీలాంటి స్పెషల్ టూరిస్టుల కోసం తయారు చేయబడింది. ఒకసారి ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళకిక్కడ్నుంచి వెళ్లడానికి అస్సలు మనసొప్పదు. అలాగే వాళ్ళిక్కడ్నుంచి వెళ్లలేరు కూడా. అంతలో ఉన్నట్టుండి వాళ్ల ముగ్గురు చెవులకు గజ్జెల చప్పుడు వినిపిస్తుంది. ఎంతో అందమైన స్త్రీ ఒక గుడిసెలో నుంచి బయటికి వచ్చి రాహుల్ దగ్గరకొచ్చి నిలబడుతుంది. నేను ఇంతవరకు ప్రపంచంలో ఎంతో అందమైన అమ్మాయిల్ని చూశాను, కానీ నువ్వు నా మాట నమ్మాల్సిందే. నీ అంత అందమైన అమ్మాయిని నేను ఇంతవరకు చూడలేదు. ఎవరైనా నన్ను ఒక్కసారి చూశారు అంటే ఇక ఎప్పటికీ ఏది చూడలేరు. నా పేరు బిందు. మీరు అన్ని విషయాలు బయటే నిలబడి వింటారా? అంటే మా కోసం టూరిస్టులు అతిథులతో సమానం. మేము ఇక్కడికి వచ్చిన అతిథులని మా గుడిసెలలోకి సంతోషంగా ఆహ్వానిస్తాము. నాకు నమ్మకం ఉంది, మా ఈ గుడిసె మీకు మీ 5 స్టార్ హోటల్స్ కంటే ఎక్కువగా నచ్చుతాయి. రాహుల్ ఒక రోబోట్ లాగా తన వెనకే వెళ్ళిపోతాడు. మిగతా ఇద్దరూ కూడా సమ్మోహిత అవస్థలో వాళ్లతో పాటు గుడిసెల లోపలికి వెళ్ళిపోతారు. గుడిసెలోకి వెళ్లిన ఒక యువకుడు, తన పేరు రాజేష్. అతను ఆ స్త్రీతో, మీ పేరేంటి? నేను మీలాంటి అందమైన అమ్మాయిని నా జీవితంలో చూడలేదు. అంత తొందరెందుకు? ఆ మాట చెప్పి ఆ స్త్రీ రాజేష్ గుండె మీద తన చెయ్యి పెడుతుంది. ఆ స్త్రీ కళ్ళు బల్బుల్లాగా మెరిసిపోతూ ఉంటాయి. ఆ స్త్రీ తన పదునైన గోర్లను రాజేష్ గుండెల్లోకి దింపుతుంది. దాంతో రాజేష్ చాలా గట్టిగా అరుస్తాడు. ఆ స్త్రీ రాజేష్ శరీరంలో నుంచి తన గుండెను బయటికి లాగేస్తుంది. ఇవాల్టి భోజనం దక్కింది. ఇక దీంతో నా ఆకలి తీరుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా నీకు పట్టిన గదే పడుతుంది. కాసేపట్లో ఆ అడవిలోని దట్టమైన ప్రాంతం మిగతా వాళ్ల అరుపులతో దద్దరిల్లుతుంది. వాళ్ల అరుపులతో రాహుల్ సమ్మోహనం నుండి బయటపడతాడు. నేను ఈ గుడిసె లోపలికి ఎలా వచ్చాను? మీ ఇష్టప్రకారమే. అసలు ఇవి ఎవరి అరుపులు? ఇవి ఆ ఇద్దరు మొద్దుల అరుపులు. అదే, వాళ్ళిద్దరూ నీతో పాటు ఇక్కడికొచ్చారు. వాళ్ళు తమ గమ్యానికి చేరుకున్నారు. ఇక ఇది నీ వంతు. ఎవరు నువ్వు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఉన్నట్టుండి రాహుల్ దృష్టి ఆ స్త్రీ కాళ్ల మీద పడుతుంది. వాటిని చూసి రాహుల్ తన కళ్లను నమ్మలేకపోతాడు. తన కాళ్ళు రివర్స్లో ఉంటాయి. యవ్వనంగా కనిపించే బిందు ఒక ముసలి భయంకరమైన వ్యక్తిగా మారిపోతుంది. ఎవరు నువ్వు? నా నుండి నీకేం కావాలి? ఆ భయంకరమైన ముసలావిడ ఎంతో వేగంగా రాహుల్ పీక పట్టుకుంటుంది. నాకు నీ గుండె కావాలి. ఇదే నా కోరిక. అందరి గుండెలను తిని నేను ప్రాణాలతో యవ్వనంగా ఉంటాను. నీలాంటి మూర్ఖపు యాత్రికులు మాకు బలైపోతూ ఉంటారు. రాహుల్ తనని వెనక్కి తోసేస్తాడు. ఆ తర్వాత ఎంతో వేగంగా పరిగెడుతూ బయటికి వెళ్తాడు. బయటికి వెళ్లి చూస్తే గుడిసెలకు బదులు పాడుబడ్డ ఇళ్లు కనిపిస్తాయి. చూస్తూ చూస్తూ ఆ పాడుబడ్డ ఇళ్లల్లో నుంచి 3 ముసలి స్త్రీలు రాహుల్ దగ్గరికి వచ్చి నిలబడతారు. భగవంతుడా, నేనెక్కడికొచ్చాను అసలు? అంటే దీని అర్థం డ్రైవర్ చెప్పిన మాటలన్నీ నిజమేనమాట. అప్పుడే రాహుల్ దృష్టి ఎదురుగా ఉన్న 2 శవాల మీద పడుతుంది. వీళ్ళిద్దరూ నాతో పాటు ఇక్కడికొచ్చిన వాళ్ళు. వాళ్ళ శరీరం నుంచి గుండెల్ని మాయం చేశారు. అంటే దీని అర్థం వీళ్ళందరూ భయంకరమైన రాక్షసులు. రాహుల్ అక్కడ్నుంచి పారిపోవడం మొదలు పెడతాడు. పరిగెడుతూ రాహుల్ దేనికో తన్నుకుంటాడు. రాహుల్ నేల మీద పడిపోతాడు. తన చెవులకు ఒక స్వరం వినిపిస్తుంది. ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు? ఇక్కడి నుంచి ఎవరు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేరు. రాహుల్ లేచి నిలబడతాడు. ఆ గుర్రపు బండి అతను కూడా భయంకరంగా కనిపిస్తాడు. కాని రాహుల్ మళ్లీ తన బలాన్నంతా ఉపయోగించి పారిపోవడం మొదలు పెడతాడు. ఉన్నట్టుండి రాహుల్ స్పృహ తప్పి పడిపోతాడు. కొన్ని గంటల తరువాత రాహుల్ ఆ బస్సులో కళ్ళు తెరుస్తాడు. తను చూసేసరికి బస్సులో ఉన్న యాత్రికులు తన చుట్టూ కనిపిస్తారు. రాహుల్ వణికిపోతూ జరిగిందంతా డ్రైవర్కి చెప్తాడు.
నేను మీకు వద్దని చెప్పాను కదా, కానీ మీరు నా మాట వినిపించుకోలేదు. మీ కారణంగా పాపం ఆ ఇద్దరు యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మీ పట్నాల వాళ్ళు 4 పుస్తకాలు చదివేసరికి మీ గురించి మీరేమనుకుంటారో తెలియదు. ఈ ప్రపంచం ఎన్నో కథలతో నిండి ఉంది, కానీ మీరు దాన్ని విజ్ఞానంతోనే ఆలోచిస్తారు. కానీ నిజమేంటంటే విజ్ఞానం ఎక్కడైతే అంతమవుతుందో ఈ దుష్టశక్తులు అక్కడే ప్రారంభమవుతాయి. కానీ అసలు ఇదంతా ఏంటి? ఆ భయంకరమైన మొహాలున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ ముగ్గురు భయంకరమైన రాక్షసులు అంటూ ఉంటారు. బిందు అనే ఎంతో అందమైన అమ్మాయి నివసించేదట. తనతో పాటు 2 దాసులు ఉండేవారట. బిందుకి ఎంతో నమ్మకస్తుడైన గుర్రపు బండి అతను ఉండేవాడట. బిందు తన స్నేహితులతో ఎవరినైనా కోరుకుంటే వాళ్ళని ఎత్తుకెళ్ళి వాళ్ళ గుండెని తీసుకుని తినేదట. కానీ ఎవరు కూడా బిందుకి వ్యతిరేకంగా గొంతు లేపే ప్రయత్నం చేయలేదట. ఎప్పుడైతే ఈ విషయం ఊరి వాళ్లకు తెలిసిందో అప్పుడు వాళ్ళు బిందుని తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ తమ గుడిసెలోనే సజీవ దహనం చేశారట. ఇక ఇవాల్టి కూడా ఎవరైనా ప్రయాణికులు పొరపాటున రాత్రివేళ అక్కడికి వెళ్లారు అంటే వాళ్ళందరూ కలిసి వాళ్ళ గుండెని తీసి తినేస్తారు. రాహుల్ ఆ రోజు ఉదయమే మరో బస్సు తీసుకుని ఢిల్లీకి తిరిగి వెళ్ళిపోతాడు. కాని రాహుల్కి ఎప్పుడు ఆ రాత్రి గుర్తుకొచ్చినా సరే తను చాలా భయపడిపోతూ ఉంటాడు.